మేషరాశివారు మరియు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే ప్రతి భక్తులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు 29, 30, 31 మధ్య మీ రాశి జీవితం ఎలా ఉండబోతోంది, ఏ మార్పులు, ఏ అవకాశాలు మీకు ఎదురవుతాయో, ప్రతి రంగంలో ముఖ్యమైన సూచనలు, జాగ్రత్తలు మరియు సలహాలు తెలుసుకోబోతున్నాము. మేషరాశి వ్యక్తులు ధైర్యవంతులు, ఉత్సాహవంతులు, సవాళ్లను ఎదుర్కోవటంలో నైపుణ్యం కలిగినవారు. వారు ప్రతి చిన్న సమస్యను కూడా సానుకూలంగా చూసి జీవితంలో ముందుకు సాగటం తెలుసుకుంటారు. అయితే ఈ 3 రోజులలో కొన్ని సమస్యలు, చిన్న విఘాతం, అనారోగ్యం మరియు వ్యక్తిగత, కుటుంబ, ప్రేమ సంబంధ సమస్యలు ఎదురవ్వవచ్చు. ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఏ జాగ్రత్తలు అవసరం మరియు ప్రతి పరిస్థితిలో సహనం, ఆలోచన మరియు చాతుర్యం ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకుంటాము. ఈ 3 రోజులలో వ్యక్తిగత అనుభవాలు, విద్య, ప్రేమ, కుటుంబం, వివాహం, ఆరోగ్యం, పని, వ్యాపారం, ధనం వంటి అన్ని రంగాల్లో మీకు వచ్చే మార్పులు, అవగాహన, జాగ్రత్తలు మరియు సానుకూల మార్గదర్శకతను గ్రహాల ప్రభావం ద్వారా తెలుసుకోవచ్చు. మేషరాశి వ్యక్తులు సహనం, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు మనసు స్థిరంగా ఉంచటం ద్వారా సమస్యలను ఎదుర్కొని ప్రతి చిన్న అవకాశాన్ని గుర్తించి జీవితంలో విజయాన్ని సాధించగలరు. ఈ 3 రోజులలో ప్రతి పరిస్థితిని గమనించటం, ఆలోచనాపరంగా ఆచరించటం మరియు సహచరులతో సమన్వయం చేయటం ముఖ్యమని గ్రహాలు సూచిస్తున్నాయి. ప్రతిరోజు సానుకూల ఆలోచనలు, మానసిక శాంతి మరియు నిర్ణయాలపై స్థిరత్వం సాధించటం ద్వారా మేషరాశి వ్యక్తులు తాము ఎదుర్కొనే సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొని కొత్త అవకాశాలను సృష్టించగలరు. ఈ 3 రోజులలో ముఖ్యంగా గ్రహాలు, ముఖ్యంగా మంగళుడు, చంద్రుడు, శుక్రుడు ప్రభావం మేషరాశి వ్యక్తుల జీవితంలో విశేష మార్పులను తీసుకురానున్నాయి. ప్రతి సమస్యను ఒక దృఢమైన దృష్టితో, ధైర్యంతో మరియు మానసిక స్థిరత్వంతో పరిష్కరించటం ద్వారా భవిష్యత్తులో శాంతి, ఆనందం మరియు సుఖ సమృద్ధి సాధ్యమవుతుంది. మరియు ఈ వీడియో చివర్లో మీరు వారాహిదేవి మంత్రం గురించి తెలుసుకుంటారు. ఇది విజయానికి, శాంతికి, ధన సంపదకు మరియు జీవితంలో సకల సమస్యల పరిష్కారానికి ఎంత ముఖ్యమో. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడటం చాలా ముఖ్యం. మీరు ఈ వీడియోను చూసిన తర్వాత దయచేసి కామెంట్స్లో వారాహి అమ్మ అని రాయటం మరిచిపోకండి. ఇది మీ ఆధ్యాత్మిక శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. మేషరాశి వ్యక్తులు ఈ 3 రోజులలో ప్రతి సమస్యను ధైర్యంగా, వివేకంతో మరియు సానుకూల ఆలోచనలతో ఎదుర్కొని వ్యక్తిగత అభివృద్ధి, కుటుంబ బలము, ఉద్యోగ మరియు వ్యాపార విజయాలను సాధించగలరు. ఈ వీడియో ద్వారా పొందే జ్ఞానం, సలహాలు మరియు చివర్లో వచ్చే వారాహిదేవి మంత్రం ద్వారా మీ జీవితంలో శాంతి, సుఖం, సంపద మరియు సకారాత్మక మార్పులు వస్తాయి. మేషరాశివారు వ్యక్తిగత జీవితంలో చాలా ప్రత్యేకతలతో జీవిస్తారు. ఈ 3 రోజులలో మేషరాశి వ్యక్తులు జీవితంలోని అనేక కొత్త అనుభవాలను ఎదుర్కొంటారు. మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మీరు తెలిసిన విధంగా కాకుండా కొత్త అభిప్రాయాలను, కొత్త అవగాహనలను తెస్తుంది. ఈరోజు మీ హృదయం లోతుగా మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారో, మీ సంతృప్తి ఎక్కడ ఉందో అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు అనుకోని అడ్డంకులు ఎదుర్కోవచ్చు, కానీ వాటిని ధైర్యంతో, అటువంటి పరిస్థితులను అంగీకరించడం ద్వారా మీరు విజయాన్ని పొందగలుగుతారు. మేషరాశి వ్యక్తుల స్వభావంలో ఉన్న ఉత్సాహం, ఆత్మవిశ్వాసం సమస్యలను ఎదుర్కోవడంలో ప్రత్యేకత ఈ 3 రోజులలో మరింత ప్రభావం చూపుతుంది. మీరు ఎదుర్కొనే సవాళ్లలో కూడా మీరు నేర్చుకునే పాఠాలు మీ ఆలోచనలను మరింత బలపరుస్తాయి. ఈ సమయంలో స్వీయ నిష్పత్తి, క్షమాశీలత మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మేషరాశి వ్యక్తులు మరింత తెలివైన మార్గాలను కనుగొంటారు. మీరు ఈ 3 రోజులలో పొందే అనుభవాలు వ్యక్తిగతంగా మీ ఆత్మను మరింత గాఢతతో, మీరు జీవించే ప్రస్తుత పరిస్థితులను సంతృప్తికరంగా మార్చడానికి దోహదపడతాయి. ఈ అనుభవాలు కొంతమంది వ్యక్తులకు ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంచే అవకాశమిస్తాయి మరియు మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య మీరు అభ్యసించడానికి, నేర్చుకోవడానికి మరియు ముందుకు సాగడానికి అవకాశంగా మారుతుంది. ఈ సమయంలో మీ హృదయం, మేధస్సు మరియు ఆత్మ విశ్లేషణల మధ్య సుశ్రేణి సమన్వయం ఏర్పడుతుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటనలో మీరు మీ లోపాలను, బలాలను మరియు నిజమైన లక్ష్యాలను గుర్తించి జీవితాన్ని మరింత అర్థవంతంగా జీవించడం ప్రారంభిస్తారు. ఈ 3 రోజులలో మీరు పొందే వ్యక్తిగత అనుభవాలు
భవిష్యత్తులో మీ నిర్ణయాలను ప్రభావితం చేసి మీరు నిజంగా ఎవరు, మీకు ఏమి ముఖ్యమో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. మేషరాశి విద్యార్థుల కోసం ఈ 3 రోజులు చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. మీరు చదువుతో గాఢంగా సంబంధం కలిగి మీ ప్రణాళికలను, పరిశీలనలను, అభ్యాసాలను క్రమంగా నిర్వహిస్తే ఈ రోజుల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. విద్యార్థుల జీవితంలో ప్రతి పరీక్ష, ప్రతి అసైన్మెంట్, ప్రతి ప్రాక్టికల్ పని ఒక చిన్న సమరంలోనూ వలె ఉంటుంది. ఈ 3 రోజులలో మీరు ఎదుర్కొనే సవాళ్లను జాగ్రత్తగా, పట్టుదలతో, ధైర్యంతో ఎదుర్కోవడం ద్వారా మీరు మీ అద్భుతమైన సామర్థ్యాలను గుర్తిస్తారు. ఆగస్ట్ 29న కొత్త విషయాలను నేర్చుకోవటానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఏది నేర్చుకుంటున్నారో దానిలో లోతైన అవగాహన ఏర్పడుతుంది. మీ ఆలోచన శక్తి, దృఢత మరియు జ్ఞానపరమైన ఆసక్తి మీరు ముందుకు సాగే మార్గంలో స్పష్టత ఇస్తుంది. ఆగస్టు 30న మీరు ప్రాక్టికల్ పనులు, ప్రాజెక్టు పనులు లేదా గ్రూప్ అసైన్మెంట్లలో సఫలత సాధించడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఈరోజు సహచరులతో సమన్వయం, మీ శక్తులను సమర్థవంతంగా వినియోగించటం, ప్రతి చిన్న బాధ్యతను జాగ్రత్తగా పూర్తి చేయటం మీ విజయం కోసం కీలకమవుతుంది. ఈరోజు మీరు సాధించిన విజయం మీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను తెరుస్తుంది, అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఆగస్టు 31న మీరు పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా ఇతర విద్యా సంబంధిత లీతుల్లో సిద్ధంగా ఉండాలి. మీరు గతంలో నేర్చుకున్న పాఠాలను, సమయాన్ని సద్వినియోగం చేసి పూర్తిస్థాయిలో ఫలితం సాధించగలుగుతారు. ఈ సమయంలో మిత్రుల సహాయం, గైడెన్స్ మరియు అనుభవం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి చిన్న పరిశీలన, మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ విజయం కోసం స్థిరమైన బలంగా మారుతుంది. విద్యార్థుల కోసం ఈ 3 రోజుల్లో ధైర్యం, పట్టుదల మరియు సద్వినియోగం అత్యంత ముఖ్యమని చెప్పవచ్చు. ఈ రోజుల్లో చదువులో విజయం సాధించటానికి మీరు శాంతంగా ఉండటం, ఏకాగ్రతతో అభ్యాసం చేయటం మరియు జాగ్రత్తగా ప్రతి దశను పరిశీలించటం అవసరం. మీ ఆలోచనలో స్పష్టత, పట్టుదల మరియు క్రమశిక్షణ మేషరాశి విద్యార్థులకు ఉన్న ప్రత్యేకతలు ఈ 3 రోజుల్లో మరింత ప్రభావం చూపుతాయి. మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మీరు ముందుకు వెళ్ళటానికి, మీ జ్ఞానాన్ని పెంచుకోవటానికి, మీ భవిష్యత్తులో మరింత విజయం సాధించటానికి అవకాశంగా మారుతుంది. మేషరాశి వ్యక్తుల కుటుంబ జీవితంలో ఈ 3 రోజులు కొన్ని చిన్న, మధ్యస్థ స్థాయి సమస్యలు రాగలవు. కుటుంబంలో చిన్న అసహనం, అనర్థక మాటలు మరియు అపార్థాల కారణంగా తాత్కాలికంగా వాదనలు ఏర్పడవచ్చు. అయితే మీరు సహనం, క్షమాశీలత మరియు పరస్పర గౌరవంతో వ్యవహరిస్తే ఈ సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి. ఆగస్టు 29న మీరు కుటుంబంలో ఒకరిపై మరింత ఆసక్తితో, మరింత ప్రేమతో ప్రవర్తించాలి. చిన్న చిన్న వాదనలు, అభిప్రాయ తేడాలు ఒకరిని మరింత అర్థం చేసుకోవడానికి అవకాశంగా మారుతాయి. ఆగస్టు 30న పెద్దల సలహాలు, కుటుంబ సభ్యుల గైడెన్స్ మరియు పరస్పర సహకారం సమస్యలను సులభంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో మేషరాశి వ్యక్తులు ఒకరిని అర్థం చేసుకోవడానికి, తమ స్వభావాన్ని సమీకరించడానికి మరియు కుటుంబ బంధాలను బలపరచడానికి ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటారు. ఆగస్టు 31న మీరు కుటుంబ సమస్యలను అహంకారం లేకుండా, ఓపికతో, సమన్వయంతో పరిష్కరించాలి. ప్రతి చిన్న మాట, ప్రతి చర్య కుటుంబ సంబంధాలపై గాఢమైన ప్రభావం చూపుతుంది. ఈ 3 రోజులలో కుటుంబ సభ్యులతో గౌరవం, ప్రేమ మరియు శ్రద్ధతో వ్యవహరించడం మీ హృదయంలో శాంతి, సంతృప్తి మరియు సానుకూల అనుభూతిని తెస్తుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య ఒకరిపై మరింత అర్థం చేసుకోవడానికి, సమస్యలను దృఢతతో, ప్రేమతో పరిష్కరించడానికి అవకాశంగా మారుతుంది. మేషరాశి కుటుంబంలో చిన్న తారుమారులు, అతి చిన్న అసహనం కూడా భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. కానీ మీరు క్షమాశీలత, అవగాహన మరియు సానుకూల దృష్టితో వ్యవహరిస్తే ప్రతి సమస్య శాంతియుత పరిష్కారానికి దారితీస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు కుటుంబ బంధాలను మరింత బలపరచడం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను పెంపొందించడం మరియు ఒక గాఢమైన ప్రేమ మరియు గౌరవ వాతావరణాన్ని సృష్టించడం సాధ్యమవుతుంది. మేషరాశి వారికి ఈ 3 రోజులు ప్రేమ సంబంధాల్లో సానుకూల అనుభవాలను అందించగలవు. ప్రేమలో ఉన్న వ్యక్తులు మీ సంబంధాల లోతు, నమ్మకంతో, మమకారంతో పరిపూర్ణమవుతుంది. కొన్ని సందర్భాల్లో చిన్న వివాదాలు, వాదవివాదాలు రాగలవు. కానీ మీరు అవి సహనంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి. ఈ రోజుల్లో మీ భావాలను స్వచ్ఛంగా, గౌరవంగా వ్యక్తం చేయడం అత్యంత ముఖ్యమని తెలుసుకోవాలి. మీరు ప్రేమలో ఉన్నవారికి మాత్రమే కాక స్నేహిత సంబంధాలకు కూడా ఇది వర్తిస్తుంది. స్నేహితులతో అనుబంధాలు మీరు ఎదుర్కొనే జీవిత సవాళ్లలో మద్దతుగా మారతాయి. ఆగస్టు 29న మీరు అనుకోని సందర్భాల్లో భావోద్వేగపరమైన అనుభవాలను ఎదుర్కోవచ్చు.
కానీ వాటిని అర్థంతో, నిజాయితీతో ఎదుర్కోవడం మీ ప్రేమ సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఆగస్టు 30న మీరు చుట్టుపక్కల ఉన్నవారితో సానుకూల, సాన్నిహిత్యమైన అనుబంధాలను పెంచే అవకాశం ఉంటుంది. ఈ రోజు చిన్న శ్రద్ధ, చిన్న గౌరవ సూచనలు మీ సంబంధాలలో సంతృప్తి కలిగిస్తాయి. ఆగస్టు 31న మీరు ప్రేమ సంబంధాలను మరింత బలపరచడానికి ఒకరిపై మరింత నమ్మకంతో, గౌరవంతో ప్రవర్తించాలి. ఈ 3 రోజులలో మీ హృదయం లోతుగా సానుకూల భావాల కోసం సిద్ధమవుతుంది. ప్రేమలో కేవలం అహంకారం లేదా స్వార్థం మాత్రమే కాదు, నిజమైన బంధం, ఒకరిపై నమ్మకం మరియు పరస్పర సహాయం ముఖ్యమైనది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం, మీరు చూపే ప్రతి చిన్న ప్రేమాభివ్యక్తి ఈ 3 రోజుల్లో మీ బంధాలను మరింత బలపరుస్తుంది. ఈ రోజుల్లో మీరు ప్రేమలో ఎదుర్కొనే సమస్యలు, మీరు ఎదుర్కొనే సవాళ్లతో పాటు మీరు మరింత క్షమాశీలత, సానుకూల దృక్పథంతో మరియు గౌరవంతో వ్యవహరిస్తే మీ హృదయం సంతోషంతో, ప్రేమతో నింపబడుతుంది. మీరు ప్రేమలో ఇచ్చే మరియు పొందే శ్రద్ధ, సానుకూలత మీ జీవితంలోని ఇతర రంగాలకు కూడా ప్రభావం చూపుతుంది. ఈ 3 రోజుల్లో మేషరాశి వ్యక్తులు ప్రేమలో లోతైన అనుభూతులు, భావోద్వేగపరమైన అనుభవాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు ఈ అనుభవాలు మీ జీవితంలో శాంతి, సంతోషం మరియు సానుకూల మార్పులకు దోహదపడతాయి. మేషరాశి దంపతుల జీవితంలో ఈ 3 రోజులలో కొన్ని చిన్న వివాదాలు, అపార్థాలు, అవగాహన తేడాలు రావచ్చు. వివాహ బంధంలో ప్రతి చిన్న మాట, ప్రతి చర్య భాగస్వామ్య సంబంధాల స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ రోజుల్లో మీరు మరియు మీ భాగస్వామి మధ్య సమానమైన గౌరవం, సహనం మరియు ప్రేమతో వ్యవహరించడం అత్యంత ముఖ్యమని తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత అభిప్రాయాలు, పని ప్రధానతలు లేదా అనుకోని పరిస్థితులు చిన్న వాదనలకు దారితీస్తాయి. అయితే మీరు ఒకరిపై మరింత అర్థం చేసుకోవడం, క్షమించగలగడం మరియు పరిష్కారం కోసం ప్రయత్నించడం ద్వారా ఈ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఆగస్టు 29న మీరు శాంతంగా, ప్రేమతో మరియు కృతజ్ఞతతో వ్యవహరించడం చిన్న సమస్యలను పెద్దదిగా మారకుండా చూడటానికి సహాయపడుతుంది. ఆగస్టు 30న పరస్పర సానుకూలత, అర్థవంతమైన సంభాషణ మరియు సహకారం వివాహ బంధాలను మరింత బలపరుస్తుంది. ఆగస్టు 31న మీరు ఒకరిపై నమ్మకం పెంచడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం మరియు సమస్యలను ప్రేమతో పరిష్కరించడం ద్వారా మీ వివాహ బంధం స్థిరంగా, సంతోషకరంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో మేషరాశి దంపతులు ఒకరిపై మరింత విశ్వాసంతో, ప్రేమతో మరియు ఓపికతో ప్రవర్తిస్తే ప్రతి సమస్య పరిష్కారం పొందుతుంది మరియు జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు చేసే ప్రతి చిన్న శ్రద్ధ, ప్రతి చిన్న ప్రేమాభివ్యక్తి మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మేషరాశి దంపతుల కోసం ఈ రోజుల్లో ఓపిక, ప్రేమ మరియు అవగాహన అత్యంత ముఖ్యమైనది. మీరు చూపే కృతజ్ఞత, మీరు ఇచ్చే గౌరవం సమస్యలను సులభంగా పరిష్కరించడానికి దోహదపడుతుంది. మీరు ఎదుర్కొనే ప్రతి చిన్న సవాలు, మీరు దానిని ప్రేమతో, అవగాహనతో మరియు క్షమాశీలతతో పరిష్కరించడం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామితో గాఢమైన అనుబంధాన్ని, స్థిరమైన బంధాన్ని మరియు శాంతియుత కుటుంబ వాతావరణాన్ని సృష్టిస్తారు. ఈ 3 రోజులలో మేషరాశి దంపతులు సమస్యలను ధైర్యంతో, ప్రేమతో మరియు ఒకరిపై నమ్మకంతో ఎదుర్కోవడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులను, సంతోషాన్ని మరియు స్థిరత్వాన్ని పొందగలుగుతారు. మేషరాశి వ్యక్తుల ఆరోగ్యంపై ఈ 3 రోజుల్లో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. మీరు శక్తి, ఉత్సాహంతో ఉన్నప్పటికీ కొన్ని చిన్న సమస్యలు, ముఖ్యంగా తలనొప్పులు, మాంసపేశీ సమస్యలు లేదా అనారోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు రాగలవు. ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపడం, సరైన ఆహారం, సరైన నిద్ర మరియు ప్రతిరోజు సాధారణ వ్యాయామం చేయడం అత్యంత ముఖ్యమని తెలుసుకోవాలి. ఆగస్టు 29న మీరు మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, చిన్న సవాళ్లను అదుపులో ఉంచడం మరియు ఒత్తిడి లేకుండా వ్యవహరించడం ముఖ్యమవుతుంది. ఆగస్టు 30న మీరు ఆహారంలో సమతౌల్యాన్ని పాటించడం, పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్లు మరియు సరైన మినరల్స్ను పొందడం శక్తిని పెంపొందిస్తుంది. ఆగస్టు 31న మీరు నిత్యమైన వ్యాయామాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి ఆచారాలను పాటించడం ద్వారా మీ శరీరంలో శక్తి, స్థిరత్వం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మేషరాశి వ్యక్తులు ఈ 3 రోజులలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే సమయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యలు తాత్కాలికం మాత్రమే ఉంటాయి. మీరు తీసుకునే ప్రతి చిన్న చర్య, ప్రతి రాత్రి నిద్ర, ప్రతిరోజు ఆహారం మరియు వ్యాయామం మీ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. శక్తి, ధైర్యం మరియు సానుకూల దృక్పథంతో మీరు మీ శరీరాన్ని, మానసిక స్థితిని మరియు ఆత్మను సమతౌల్యంగా ఉంచగలుగుతారు. ఈ 3 రోజులలో మేషరాశి వ్యక్తులు ఆరోగ్య సమస్యలను తేలికగా ఎదుర్కోవడం, సమస్యలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మరియు శక్తి, స్థిరత్వం మరియు సానుకూలతను పెంపొందించడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులను, శాంతిని మరియు సంతోషాన్ని పొందగలుగుతారు. మేషరాశి వ్యక్తులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా జీవితం లోతైన సంతృప్తి, శక్తి మరియు స్థిరత్వం పొందుతుంది. ఈ 3 రోజుల్లో ప్రతి చర్య, ప్రతి ఆహార ఎంపిక, ప్రతి విశ్రాంతి మరియు ప్రతిరోజు శ్రద్ధ మీరు ఆరోగ్యాన్ని నిలుపుకోవడానికి మరియు శక్తిని పెంపొందించడానికి కీలకంగా ఉంటుంది. ఈ రోజుల్లో మీరు మీ శరీర, మానసిక మరియు ఆత్మ సంబంధిత సమస్యలను ప్రేమ, క్షమాశీలత మరియు జాగ్రత్తతో ఎదుర్కోవడం ద్వారా జీవితంలో స్థిరత్వం మరియు సానుకూల అనుభూతులను పొందగలుగుతారు. మేషరాశి వ్యక్తుల జీవితంలో పని మరియు ఉద్యోగ రంగంలో ఈ 3 రోజులలో ప్రత్యేకమైన అవకాశాలు మరియు సవాళ్లు ఉంటాయి. మీరు చేసే ప్రతి పని, మీరు చూపే ప్రతి శ్రద్ధ మరియు మీరు అనుసరించే విధానం ఇతరుల దృష్టిలో మీరు ఏర్పరిచే ప్రతిబింబాన్ని నిర్దేశిస్తుంది. ఆగస్టు 29న మీరు కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులు స్వీకరించవలసి ఉండవచ్చు, మరియు అవి మీరు ఎదుర్కొనే విధంగా కాకుండా మీరు కొత్త మార్గాలను, కొత్త ఆలోచనలను కనుగొనడానికి అవకాశమిస్తాయి. ఈ రోజుల్లో మీరు శ్రద్ధ, పట్టుదల మరియు క్రమశిక్షణతో వ్యవహరిస్తే మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు విజయవంతంగా పరిష్కరించబడుతుంది. ఆగస్టు 30న మీరు కార్యాలయంలో మీ సహచరులతో సమన్వయం పెంచడం, ఒకరితో మరొకరు సహకరించడం మరియు సమస్యలను సమగ్ర దృక్పథంతో పరిష్కరించడం అత్యంత ముఖ్యం. మీరు చూపే కృషి, సమయం మరియు జాగ్రత్త మీ ప్రతిభను పెంపొందించి ఉన్నత స్థానానికి చేరుకునే మార్గంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆగస్టు 31న మీరు గతంలో చేసిన ప్రయత్నాల ఫలితాలను చూడగలుగుతారు. ఈరోజు మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం మరియు ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించడం భవిష్యత్తులో మరింత విజయాన్ని, గుర్తింపును పొందడానికి దోహదపడుతుంది. ఈ 3 రోజుల్లో మేషరాశి వ్యక్తులు కార్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవడం, సృజనాత్మకతతో, ప్రతిభతో మరియు క్రమశిక్షణతో వ్యవహరించడం ద్వారా పని రంగంలో స్థిరత్వం మరియు సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం, మీరు చూపే ప్రతి శ్రద్ధ మరియు ప్రతి నిర్ణయం మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ సమయంలో మీరు ధైర్యంతో, జాగ్రత్తగా మరియు స్థిరమైన దృక్పథంతో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఎదుర్కొనే ప్రతి సవాలు విజయవంతంగా పరిష్కారమవుతుంది. మేషరాశి వ్యాపారస్తులకు ఈ 3 రోజులు కొన్ని కొత్త అవకాశాలు మరియు సవాళ్లను తీసుకురావచ్చని సూచిస్తున్నాయి. వ్యాపారంలో ప్రతి నిర్ణయం, ప్రతి పెట్టుబడి, ప్రతి వ్యూహాత్మక ప్రయత్నం మీరు పొందే ఫలితాన్ని నిర్దేశిస్తుంది. ఆగస్టు 29న మీరు కొత్త కస్టమర్లను, కొత్త మార్కెట్లను కనుగొనడానికి అవకాశం పొందుతారు. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి చిన్న పరిశీలన, ప్రతి కాంటాక్ట్ మరియు ప్రతి ప్రయత్నం వ్యాపారంలో విజయానికి దోహదపడుతుంది. ఆగస్టు 30న వ్యాపార కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించడం, లాభనష్టాలను జాగ్రత్తగా విశ్లేషించడం మరియు మీ సహచరులతో సమన్వయం పెంచడం అత్యంత ముఖ్యం. మీరు ఈరోజు చూపే శ్రద్ధ, వ్యూహాత్మక ఆలోచనలు మరియు క్రమశిక్షణ వ్యాపారంలో మరింత స్థిరత్వాన్ని మరియు విజయాన్ని తీసుకువస్తాయి. ఆగస్టు 31న ఖర్చులపై నియంత్రణ అవసరం మరియు మిగతా పెట్టుబడులను సావధానం చేయడం ద్వారా వ్యాపారంలో స్థిరత మరియు నష్టాల నివారణ సాధ్యమవుతుంది. ఈ 3 రోజుల్లో మేషరాశి వ్యాపారస్తులు జాగ్రత్త, పట్టుదల మరియు వ్యూహాత్మక దృష్టితో వ్యవహరిస్తే వ్యాపారంలో కొత్త అవకాశాలను, లాభాలను మరియు సానుకూల మార్పులను పొందగలుగుతారు. ప్రతి ప్రయత్నం, ప్రతి ప్లాన్ మరియు ప్రతి నిర్ణయం వ్యాపారంలో మీ విజయానికి కీలకంగా మారుతుంది. మీరు చూపే కృషి, శ్రద్ధ మరియు స్థిరమైన దృక్పథం వ్యాపారంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడం, కొత్త అవకాశాలను సాధించడం మరియు మీ వ్యాపారంలో స్థిరత్వాన్ని సృష్టించడం కోసం మార్గనిర్దేశకంగా ఉంటుంది. మేషరాశి వ్యక్తుల జీవితంలో ధనం, పెట్టుబడులు
ఖర్చులు ఈ 3 రోజుల్లో ప్రత్యేక దృష్టి అవసరం. మీరు ఎదుర్కొనే కొన్ని ఆర్థిక సమస్యలు తాత్కాలికంగా ఉంటాయి, కానీ జాగ్రత్త లేకపోతే అవి పెరుగుతాయి. ఆగస్ట్ 29న మీరు ఖర్చులను నియంత్రించడం, అప్రయోజనమైన పెట్టుబడులను వహించడం మరియు ఆదాయాన్ని సక్రమంగా ప్రణాళికలో ఉంచడం అత్యంత ముఖ్యం. ఈ రోజుల్లో ప్రతి ఆర్థిక నిర్ణయం మీ భవిష్యత్తు స్థిరత్వానికి దోహదపడుతుంది. ఆగస్టు 30న కొత్త పెట్టుబడులు లేదా వ్యాపార అవకాశాలను సవధానం, విశ్లేషణాత్మక దృష్టితో పరిశీలించటం ముఖ్యమని సూచించబడుతుంది. ప్రతి నిర్ణయం మీరు పొందే లాభం లేదా నష్టం మీద ప్రభావం చూపుతుంది. ఆగస్టు 31న ఆర్థిక సమస్యలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మీరు స్థిరత, నష్టాల నివారణ మరియు సంపద పెరుగుదలను పొందగలుగుతారు. ఈ 3 రోజుల్లో మేషరాశి వ్యక్తులు ప్రతి ఆర్థిక సమస్యను ధైర్యంగా, జాగ్రత్తగా మరియు వివేకంతో పరిష్కరించటం ద్వారా ఆర్థిక స్థిరత, సంపద మరియు భవిష్యత్తులో సానుకూల మార్పులను పొందగలుగుతారు. ప్రతి ప్రయత్నం, ప్రతి ఖర్చు మరియు ప్రతి పెట్టుబడి సంపదను పెంచటానికి, ఆర్థిక భద్రతను సాధించటానికి కీలకంగా ఉంటుంది. మీరు చూపే జాగ్రత్త, విశ్లేషణ మరియు స్థిరమైన ఆలోచన సమస్యలను తగ్గించటం, ఆర్థిక విజయాన్ని సాధించటం కోసం మార్గదర్శకంగా ఉంటుంది. మేషరాశి వ్యక్తుల జీవితంలో వ్యక్తిగత, కుటుంబ, వృత్తి, ఆర్థిక సమస్యలన్నీ ఒకదానిని ఒకటి ప్రభావితం చేస్తాయి. మీరు ఈ సమస్యలను అధిగమించటానికి ఒక శక్తివంతమైన మార్గం దైవీయ మంత్రాలు, పూజలు మరియు జాగ్రత్తగా అనుసరించే రీతులు. ప్రతి సమస్యకు ఒక చిన్న పరిష్కారం తీసుకోవటం, ధైర్యంతో, శ్రద్ధతో వ్యవహరించటం జీవితం సానుకూలంగా మారటానికి దోహదపడుతుంది. మేషరాశి వ్యక్తులు ప్రతి సమస్యకు మంగళగ్రహ ప్రభావాలను తగ్గించటానికి రుద్రాక్ష, మంగళరత్నలు ధరించటం, ప్రతిరోజూ ధ్యానం, జపం, ప్రార్థన చేయటం ద్వారా సమస్యలను తక్కువ చేస్తారు. ఆగస్ట్ 29, 31లో ప్రతిరోజు ఐం గ్లౌం నమో వారాహ్యై నమః మంత్రాన్ని జపించటం ఎదుర్కొనే ప్రతి సమస్యకు దివ్యశక్తి, ఆత్మవిశ్వాసం మరియు శాంతిని అందిస్తుంది. ఈ మంత్రం మేషరాశి వ్యక్తుల హృదయానికి ధైర్యం, స్థిరత్వం మరియు సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. మేషరాశి వ్యక్తులు ఈ 3 రోజుల్లో ప్రతి సమస్యను ప్రేమ, క్షమాశీలత, ధైర్యం మరియు జాగ్రత్తతో ఎదుర్కోవటం ద్వారా వ్యక్తిగత, కుటుంబ, వృత్తి, ఆర్థిక వ్యవహారాలలో సానుకూల మార్పులు, విజయాలు మరియు శాంతిని పొందగలుగుతారు. ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించటం, పూజ చేయటం మరియు దైవశక్తిని అంగీకరించటం ద్వారా జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం పొందవచ్చు మరియు మీరు సంపూర్ణ శాంతి, సంతోషం మరియు స్థిరత్వాన్ని పొందగలుగుతారు. మేషరాశి వ్యక్తుల జీవితంలో ఈ 3 రోజుల్లో వ్యక్తిగత, విద్య, ప్రేమ, కుటుంబం, వివాహం, ఆరోగ్యం, పని, వ్యాపారం, ఆర్థిక సమస్యలు మరియు సాధారణ సవాళ్లన్నీ ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. మీరు ప్రతి సమస్యను జాగ్రత్త, ప్రేమ, క్షమాశీలత మరియు ధైర్యంతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో సానుకూల మార్పులు, విజయాలు మరియు శాంతి పొందగలుగుతారు. చివరగా ప్రతి మేషరాశి వ్యక్తి ఈ 3 రోజుల్లో ఐం గ్లౌం నమో వారాహ్యై నమః మంత్రాన్ని 108 సార్లు జపించటం ద్వారా దైవ ఆశీర్వాదం, శక్తి మరియు అన్ని సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.